నమస్కారం అండి. జై పద్మశాలి, జై మార్కండేయ. పద్మశాలి ప్రతి సోదరునికి, చేనేత కార్మికులకు, చేనేత వస్త్ర పరిశ్రమను నమ్ముకున్నటువంటి యజమానులకు అందరికీ పేరు పేరున మన వృత్తి అయినటువంటి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన దగ్గర వృత్తి ఒక 5% ఉంది. ఇంకా 95% వృత్తి నుంచి బయటకు వచ్చి వివిధ మార్గాలలో వివిధ మనం వ్యవస్థలోకి వెళ్ళిపోయినాం. కాబట్టి ఈ చేనేత దినోత్సవం రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానిని మన ఇరు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో కానీ మరియు మన దేశంలో ఉన్నటువంటి ఎక్కడ స్థిరపడ్డ పద్మశాలి సోదరులందరి దృష్టికి తీసుకురాదలిచిన దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు పెడదాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఏ గ్రామంలో అయినా సరే మనకు కుల సంఘ భవనములు లేని ఊరుని నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయగలరు. గ్రామము, మండలము, జిల్లా, పిన్ కోడ్ ఇచ్చినా ఇవ్వకున్నా గ్రామము, మండలము, జిల్లా, అధ్యక్షుని, కార్యవర్గము పేర్లు నాకు ఇచ్చినట్టయితే, ముఖ్యంగా అక్కడ మన సంఖ్య ఎంత ఉంది, మన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. మన కుల సంఘ సభ్యులు, మన సోదరులు, మన కుల బాంధవులు ఉన్న చోట కుల సంఘ భవనం లేకుండా ఉండడానికి వీలు లేదు. దానికి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, 24 గంటలు అహర్నిశలు కష్టపడన్నా ఖచ్చితంగా కుల సంఘ భవనాలు. ఎందుకంటే ఆ భవనాలు మన ఆత్మగౌరవం. ఇవాళ ఏదన్నా చిన్న ఫంక్షన్ అయినా, ఏ మాట ముచ్చటైనా, మన సంఘం మీటింగ్ అయినా, ఓ 4 రూపాయలు కూడేసుకున్నా, ఏ ఒక తగు వచ్చినా, ఓ మంచి మాట ఉన్నా ఆ కుల సంఘ భవనాలు ఉండాలి. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడంటే రాజ్యాధికారం అంతా అగ్రవర్ణ చేతుల్నే ఉంటుంది. మనకు వాడు ఎందుకు చేస్తాడు? మన నుంచి అయినోళ్ళు కూడా చేస్తారా, చెయ్యరా? ఇంతకుముందు అయినోళ్ళు ఏం చేసిండ్రో కూడా మీకు తెలుసు. దయచేసి మన కులం యొక్క మంచి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు, నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరిని విమర్శించా. నా జాతికి అన్యాయం చేసినోడిని మాత్రం నా కులబోడైనా పరాయోడైనా బట్టలిప్పి బజార్లో నిలబెడతా. అది మాత్రం నిజం. నా కులబోడై ఉండి ఏదైనా నా కులం పేరు చెప్పుకొని పదవి తెచ్చుకుంటే, ఓ సన్నాసి నా కులానికి ఏమన్నా చెయ్యు అని చెప్తా. ఓ చేతగాని దద్దమ్మ, మా కులం పేరు చెప్పి పదవి తెచ్చుకున్నావు, మా కులానికి ఏం చేస్తున్నావు అని అడుగుతా. దాన్ని ఖచ్చితంగా నిలదీస్తా. మొట్టమొదట నేను తీసుకున్నటువంటి అంశము, కులానికి మంచి చేసే వాళ్ళందరితో కలిసి పనిచేస్తా. కులాన్ని చీలికలు చేసి, కులాన్ని విడదీసి, కుట్రలు చేసి, ముఠాలు కట్టి, గ్రూపులు కట్టి, గుంపులు కట్టి, అగ్రవర్ణాలకు తొత్తుకుంటాము. నేను ఈ రెడ్డితోని వెళ్తా, నువ్వు ఆ రెడ్డితోని పో, నేను ఈ రావుతోని పోతా, నేను ఆ రావుతోని పోతా అనేటోళ్లకు నేను దగ్గర ఉండను. రాజకీయంగా మీ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో మంచిగా ఉంటే ఆ పార్టీలో ఉండండి. మీ రాజకీయ భవిష్యత్తు ఏ నాయకుడి దగ్గర ఉంటే మీరు రాజకీయంగా ఆ నాయకుడి దగ్గర పనిచేయండి, కృతజ్ఞతగా ఉండండి. ఆ నాయకుడు అగ్రవర్ణ నాయకుడైనా మీకు లాభం జరిగితే ఉండండి. కానీ దయచేసి జాతిని తాకట్టు పెట్టకండి, జాతిని అమ్ముకోకండి, నా కులాన్ని అమ్ముకోకండి. నా కులాన్ని పేరు చూపించి మీరు పదవులు తెచ్చుకొని మాకు పంగనామాలు పెట్టకండి. ఒకటి చెప్పండి క్లియర్గా, అరే నాయన నీ కులం పేరు వాడుకోలేదు, నా స్వశక్తితోని
నేను అందగాన్ని చందగాన్ని వీరుణ్ణి శూరుణ్ణి కాబట్టి నాకు పదవి ఇచ్చిళ్ళు అని చెప్పండి, మేము కూడా మిమ్మల్ని లెక్కలకెళ్ళి తీసేసుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటి అంశము దీన్ని మనము సీరియస్గా తీసుకొని దీనికి ముందుకు పోవాల్సిన పని ఉంది. గ్రామము, మండలము, జిల్లా, ఆ కార్యవర్గం యొక్క పేర్లు కొన్ని చోట్ల నాకు తెలుసు 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎవరు చేసినా సరే దీనికి పద్మశాలి సంఘ భవనం లేని గ్రామము తెలంగాణలో ఉండకూడదు. దానికి ఎలా చేస్తా, ఏం చేస్తా అది మీరే చూస్తారు. మీకు కులం పట్ల కృతజ్ఞత, ఈ కులం ఎదగాలే, కులము వెనుకబడద్దు, వెనుకేయబడద్దు అని అనుకున్నప్పుడు, కులము మంచి కోరుకున్నప్పుడు మీరు భారతదేశంలో ఉన్న, కాలిఫోర్నియాలో ఉన్న, స్విట్జర్లాండ్లో ఉన్న, శ్రీలంకలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా, దేశవ్యాప్తంగా ఎక్కడున్నా, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడున్నా ఈ మొట్టమొదట దీన్ని మాత్రం షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నా యొక్క నంబరు చాలామంది దగ్గర ఉంది, లేకుంటే తీసుకోండి. నేను ఈరోజు మరొకసారి మీ అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై పద్మశాలి, జై మార్కండేయ. మనం మార్కండేయ వారసులం, పద్మశాలి కులస్థులం, సత్యాన్ని నమ్ముకున్నోళ్ళం, ధర్మాన్ని నమ్ముకున్నోళ్ళం. అదే సత్యం ధర్మంతో పనిచేసి అన్ని దగ్గర భవనాలు నిర్మించుకుందామని, నిర్మిస్తానని అందరికీ మీ అందరి సహాయ సహకారాలతోని నిర్మాణాల వేగవంతమవుతాయని, ఎక్కడ కూడా భవనాలు లేని కుల సంఘాలు ఉండకూడదు. అదే నా జీవిత లక్ష్యం. దాని విధంగానే ముందటికి పోదాం. దీనిలో తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా, ఒక శ్రేయోభిలాషిగా, మిత్రుడిగా, సోదరుడిగా, ఒక సహోదరుడిగా మీరు ఇందులో అందరం కలిసి పనిచేద్దాం. ఈ ముఠాలు, గ్రూపులు, ఈ కుట్రలు, ఈగోసు అన్ని ఎవరికి వద్దు. మనం చేసేటటువంటి పని మంచిదైనప్పుడు ఆ మార్కండేయ స్వామి మనకు అనుగ్రహం ఇస్తాడు. సంఘంలో ఉన్న పెద్దలు కూడా అందరూ ముందటికి వస్తారు, అందరూ చేస్తారు. ఏ గ్రామంలో అయితే మనకు సంఘ భవనం లేదో వాట్సాప్ చేయండి. దీనిని నీ యొక్క కర్తవ్యం ఒక 100 మందికి ఫార్వర్డ్ చేయడం. నీ యొక్క అది హక్కులతో పాటు మనకు బాధ్యతలు ఎలా ఉంటాయో నీ యొక్క బాధ్యత 100 మందికి షేర్ చేయడం. అవి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి నా నంబర్ 9440768897, మరొకసారి చెప్తున్నా 9440768897. ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, మీ యొక్క ఆ పంతన సంగమ ఆ యొక్క లెటరేటు నా వాట్సాప్కు సెండ్ చేస్తూ ఆ వివరాలన్నీ వాట్సాప్లో చేయాలని, మనం కుటుంబాలు కూడా ఎన్నున్నాయో గ్రామంలో దాన్ని కూడా మంచి వివరంగా అందులో పొందుపరిచి నాకు ఇవ్వగలరని, జిల్లా వైజ్గానా మండల్ వైజ్గానా ముందడుకోదామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, మరొక్కసారి మన కులవృత్తి అయినటువంటి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.